ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్నటి వరకు ఏదైతే జరిగి ఉంటుందో దాన్ని మర్చిపోండి. చెడుని ఎప్పుడైతే మనము త్వరగా మర్చిపోతామో అప్పుడు మంచిది సృష్టి అవుతుంది. చెడు మీలో ఉంటే మంచిది సృష్టి అవ్వదు. ఈ ఒక మంచి మనోభావంతో 2024 సంవత్సరంలో శత్రువుల్ని, తర్వాత మనకి ద్రోహం చేసిన వారిని, మరియు మనం మోసపోయే ఉంటే ఇటువంటివి ఏది సంఘటనలు జరిగి ఉన్నా క్షమించేయండి. జీవితంలో క్షమించే గుణం అనేది చాలా గొప్పది, అందరికీ రాదు. ఆ గొప్పతనం మీలో ఉంటే పాత విషయాలని మర్చిపోవడానికి క్షమించి, మీరు తెలిసి తెలియకుండా ఏదైనా తప్పు చేసి ఉంటే, తల్లి తండ్రికి ద్రోహం చేసింటే, అబద్ధం చెప్పింటే ఎవరికైనా, లేదో భగవంతుని ముందు అసత్యాలు చేసింటే, ఇటువంటివి ఏది ఉన్నా కూడా ఆ భగవంతుని దగ్గర క్షమాపణ కోరి, స్వామి నేను చేసిన తప్పుల్ని క్షమించి ఈ సంవత్సరంలో నా వల్ల ఎటువంటి తప్పులు జరగకుండా నన్ను కాపాడాలి స్వామి అని మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే పాత విషయాల్ని మర్చిపోవడం, కొన్ని సంఘటనల్ని మనం మర్చిపోయి కొందరిని క్షమించేసి మంచి భవిష్యత్తు ఎన్నుకోవాలి అంటే అక్కడుండే ఖాళీ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు బుర్రలో ఎప్పుడు చెడు ఆలోచనలు, చెడే ద్వేషము, ఆవేశము ఇవన్నీ నింపుకొని ఉంటే మంచివి ఎలా పుడతాయి? మంచివి పుట్టవు. దీనికి సంబంధించినట్టుగా చిన్న ఒక కథ తెలియచేస్తా వినండి. ఒక రైతన్న ఉంటాడు. ఆ రైతన్న 2024లో చాలా కష్టపడి వ్యవసాయం చేసి ఆఖరిలో ఆ వ్యవసాయం నష్టమైపోతుంది. అనుకోకుండా నష్టమైపోతే ఏడ్చుకొని బాధపడుకొని ఇంటికి వెళ్తాడు. జనవరి 1 ఉదయాన్నే వెళ్ళి ఆ భూమాతకి ఇలా చేతులు పెట్టి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. స్వామి నేను ఏ పాపం చేశానని నాకు ఇలా చేసేసావు, ఇలా నష్టపోయాను, అప్పులోనే అయిపోయాను కదా, ఇక నేను వ్యవసాయం చెయ్యను, ఈ మట్టి వల్ల నా జీవితం పోయింది అని దేవుడికి చెప్పుకుంటూ ఉంటాడు. దాన్ని విన్న భగవంతుడు ఒక స్నేహితుడు రూపంలో వస్తాడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎప్పుడు డైరెక్ట్గా రాడు, వేరే వాళ్ళ ముఖాంతరమే మన దగ్గరకు వస్తాడు. ఆ ఒక స్నేహితుడు రూపంలో వచ్చి ఆ రైతన్నికి తెలియచేస్తారు. అయ్యా ఏం చేస్తున్నావు నువ్వు, భూమిని ఎందుకు తిడుతున్నావు? ఒకటి గుర్తుపెట్టుకో, మనకి ఈ భూమి వల్ల నీకు నష్టం అవుతుంది అనుకుంటున్నావు కదా, భూమి వల్ల ఎప్పుడు ఎవరికి నష్టం జరగదు, కొన్ని కర్మానుసారం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ భూమిలో ఈ పంట మొత్తం ఇందులో కలిసిపోయి వర్షాలకి మునిగిపోయి ఇది మట్టిలో కలిసిపోయింది కదా, ఇది నీకు నష్టం అయి ఉండొచ్చు, కానీ ఇదే భూమి నెక్స్ట్ పంటకి నీకు అది ఎరువుగా మారి ఆ పంటలో నువ్వు ఊహించలేనంత మంచిది జరుగుతుంది, లాభాలు వస్తాయి. దీన్ని గుర్తుంచుకో, నువ్వు ప్రయత్నం వదలద్దు, మళ్ళీ వ్యవసాయాన్ని చెయ్యి అంటే ఆ స్నేహితుడు మాట బలంగా చెప్పడం వలన విని మళ్ళీ భూమిని శుద్ధి చేసి వ్యవసాయం చేస్తారు. ఆ వ్యవసాయం చేసిన తర్వాత అతను ఆ గ్రామ ప్రజలందరూ కూడా అతను చూసి ఈర్ష్యపడాలి. అంత అద్భుతమైన వ్యవసాయంలో లాభాలు, మరియు అక్కడ ఆ ఒక ఏదైతే అతను వ్యవసాయం చేసింటాడో అందులో దిగుబడి అనేది ఊహించలేనంత గొప్పగా వస్తుంది. ఆ లాస్ట్లో ఇతను అది చూసి తెలుసుకుంటాడు, ఇది మన ప్రయత్నం చేస్తేనే ఏదైనా ప్రతిఫలిస్తుంది అని ఆ ఒక మంచి విషయాన్ని అతను గ్రహించి మళ్ళీ వినూతనంగా కొత్తగా ఆలోచనలతో కష్టపడడం అలవాటు పడి గొప్ప శ్రీమంతుడవుతాడు. అంటే దీని అర్థం తెలుసుకోండి, జీవితంలో ఏదైనా ప్రయత్నించాలి, పాత విషయాలని మర్చిపోయి కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాలి, చెడుని దూరం పెట్టి మంచిగా ముందుకెళ్ళాలి, నేను సాధించాలి అనే ఒక గొప్ప మనసుతో ముందుకెళ్తే వాళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. అలా ఈ సంవత్సరం అంతా కూడా అందరూ మన ఓంకారం చూస్తున్న వారందరికీ కూడా ఈ 2025 క్యాలెండర్ మీకు శుభం జరగాలని కోరుకుంటూ ఈ చిన్న కథని తెలియచేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.